ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా నిత్యము నడిపించిన మాటను చూస్తూ ఉంటాం. దేవుడు ఎప్పుడూ కూడా నిత్యము నడిపిస్తూ ఉండే దేవుడు. మనం అంధకారంలో, చీకటిలో, వెలుగు లేక ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు, క్షామకాలముగా మనకు కనిపించినప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు శ్రమపడిన దినముల కొలది నేను నిన్ను తృప్తిపరిచే దేవుణ్ణి అంటాడు. ఆయన శ్రమను శ్రమగా ఉంచడు కానీ శ్రమను కూడా ఒక పైన పాఠంగా మార్చి వివిధమైన పరిస్థితుల్లో ఎలాగ ప్రవర్తించాలో నేర్పించగల దేవుడు ఆయన. ఆయన నిర్నిమిత్తముగా మనతో, ఆయన నిత్య నిబంధనను మనతో ఉంచే దేవుడు అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆయన ఎప్పుడు కూడా నిర్నిమిత్తముగా ఆయన తన అగ్నిని మనతో ఉంచే దేవుడు. ఆయన అగ్ని ప్రాకారముగా మన పక్షాన ఉండే దేవుడు. ఎప్పుడూ కూడా జీవమునిచ్చిన దేవునికి మనం ఎప్పుడు నమస్కరించినప్పుడు, మనం ఆయన ఎదుట సాగిలపడినప్పుడు దేవుడు అంటున్నాడు, కన్నీటిని నాట్యంగా మార్చే దేవుణ్ణి అంటున్నాడు. అవును, నిత్యము నీవు కలత చెందుతూ ఉండవు కానీ నీ కలతల్లో, నీ కన్నీటిలోనే నీకు తోడై ఉంటాను, నా యందు నమ్మిక మాత్రం ఉంచుము అంటున్నాడు దేవుడు. నమ్మిక మాత్రం ఉంచగలిగితే దేవుడు అంటున్నాడు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులతో ఆయనను మనం వెతికినట్లయితే గొప్ప మార్పులు మనం మన జీవితంలో చూడగలుగుతాం. దేవుడు అంటున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన్ని నమ్ముకోగలిగారు సహాయకుడు అంటున్నాడు దేవుడు. నహూము గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే మనం, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఎప్పుడు కూడా నమ్మదగిన వాడే. ఆయన యందు మనం ఎప్పుడైనా సరే ఆయన యందు మనం నమ్మిక ఉంచగలిగితే ఆయన మనతో ఆయనకు కావలసిన పనిని మన చేత చేయించుకోగలిగే దేవుడే. ఆయన ఒకవేళ మన జీవితంలో ఏదైనా పరిస్థితుల్లో ఒక మార్పు రాలేని స్థితిలో ఉన్నామేమో, ఒకవేళ మార్పు రాలేని స్థితిలో, ఒకవేళ ఒక స్వభావం కావచ్చు, ఒక భావము కావచ్చు, ఒక జీవితంలో ఏదైనా మార్పు కావాలని కోరుకున్నట్లయితే, ఎవరన్నా మార్చాలనుకుంటున్నట్లయితే దేవుణ్ణి అడగమంటున్నాడు దేవుడు. మనల్ని దేవుడు మార్చగలిగితే ఎవరినైనా మార్చగల దేవుడే. ఆయన ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఎడబాయని దేవుడు. ఆయన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. ఆయన దుఃఖ దినములన్నీ సమాప్తములు చేసి మన ముందు ఆయన సంతోషాన్ని ఇవ్వగల దేవుడు. ఇక్కడ అంటున్నాడు దేవుడు, క్షామకాలంలో నేను తృప్తిపరిచి నీ ఎముకల్ని బలపరుస్తాను అంటున్నాడు దేవుడు.